ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం నోటి క్యాన్సర్ బారిన పడే దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉండటం ఆందోళన కలిగిస్తుందని, ఏడాదికి 52,000 మంది భారత్లో నోటి క్యాన్సర్ మూలంగా మరణిస్తున్నారని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు. దేశంలో క్యాన్సర్ నిర్మూలనకు అపోలో సంస్థ తన వంతు సామాజిక సేవగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం డాక్టర్ శ్రీరామ్ సతీష్ నెల్లూరు అపోలో హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ సతీష్, డాక్టర్ నాగేంద్ర, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీవీవి ప్రసాద్, సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరితతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా పొగాకు అనేది మామూలుగా అంటే సిగరెట్ స్మోకింగ్ అనుకుంటారు. దాంతోపాటు పాన్ చూయింగ్, గుట్కా, ఈ టైపడం కూడా అవన్నీ కూడా పొగాకు కింద వస్తాయి. వీటి ద్వారా యాక్చువల్గా ఏంటంటే యూజువల్గా నోటి క్యాన్సర్లు, కడుపు క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు వస్తాయి. హెడేక్ గురించి మాట్లాడతాను నేను. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ పొగాకులో ఏంటంటే ఆల్మోస్ట్ 400 టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి, 4000 టైప్స్ ఆఫ్ కెమికల్స్. బట్ దాంట్లో 71 టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కారకాలు ఉంటాయి. దీంట్లో నికోటిన్ ఉండటం వల్ల అది డోపమైన్ స్టిమ్యులేట్ చేయడం వల్ల అది పెద్ద తెలియకుండానే మనకి ఒక మిస్టేక్ ఇస్తుందని యూజువల్గా వాడుతుంటాం. బట్ దాని ద్వారా ఏంటంటే చాలా రకాలైనటువంటి క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉందని ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా చాలా రకాలుగా ఈ పొగాకుని ఆపడం కోసం చాలా గవర్నమెంట్ కానీ వేరే సంస్థలు కానీ అన్నీ చేస్తున్నప్పటికీ అది కంప్లీట్గా ఇంకా నిరోధించలేకపోతున్నారు. దీంట్లో ఏంటంటే మళ్ళీ యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్ అంటుంది. యాక్టివ్గా తీసుకున్న వాళ్ళకన్నా ప్యాసివ్ స్మోకింగ్ అంటే నేను సిగరెట్ తాగుతుంటే నా పక్కన నార్మల్గా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉంటే నేను జస్ట్ సిగరెట్ తాగేసి వదిలేస్తాను. బట్ పక్కన ఉన్నవాడు ఏం తెలియకుండా కంప్లీట్గా తీసుకుంటాడు. ఇంకా యాసిడ్ స్మోకింగ్ ఇంకా చాలా డేంజర్ అనమాట. ఇంకా చాలామంది క్లినిక్కి వచ్చి మాట్లాడుతుంటారు, సార్ నేను ఆర్టీసీ ఒక 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. బట్ సిగరెట్ స్మోకింగ్ ఈ విధంగా దాన్ని ఆపేసినప్పటికీ దాని యొక్క ఎఫెక్ట్ 21 ఇయర్స్ వరకు ఉంటుంది. కాబట్టి 10 సంవత్సరాలు అయింది, లేదంటే 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, దాని ఆపడం ద్వారా అనేది దాని ఎఫెక్ట్ అనేది తగ్గదు. నాన్ స్మోకర్ అని ఎప్పుడంటారంటే ఆల్మోస్ట్ 21 ఇయర్స్ రాకుండా దానికి దూరంగా ఉన్నప్పుడు అప్పుడు అది నాన్ స్మోకర్ అంటారు. కాబట్టి వీటన్నిటినీ గమనించి ఈ సిగరెట్ స్మోకింగ్ నుంచి దూరంగా ఉండాలని, ఎస్పెషల్లీ ప్యాసివ్ స్మోకింగ్ నుంచి దూరంగా ఉండాలి. సర్జికల్ ఆంకాలజీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈరోజు సతీష్ సార్ కానీ హరిత మేడం గారు చెప్పినట్టు యూజువల్లీ ఈ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అని మేడం సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. యూజువల్లీ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికీ తెలిసినట్టు క్యాన్సర్లో 4 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఈ స్క్రీనింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు చాలా ఎర్లీ స్టేజ్లో అంటే ఆరంభ దశలో కానీ అంతకు ముందు దశలో కానీ కనుక్కునేదానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల యూజువల్లీ ఈ నోటి క్యాన్సర్లలో మనకి ఏంటంటే మనం చూసేదానికి కాస్మెటిక్ కూడా ఉంటుంది. ఈ నోటి క్యాన్సర్లో దవడ ఎముక ఇన్వాల్వ్ అయ్యింది అంటే మనం దవడ ఎముక రిమూవ్ చేసుకునేసి దానికోసం మళ్ళీ పెద్ద సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో అదే ఎర్లీగా కనుక్కోవడం వల్ల చాలా చిన్న ఆపరేషన్ తోటి తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి మనం ఫస్ట్ స్టేజ్ అలా కనుక్కుంటే. పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా ఈ పొగాకు వాడటం వల్ల ఏమేమి నష్టాలు, దానివల్ల మనకు వచ్చే పర్యావసనాలు ఏంటి, వాటి నివారణ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, దీని గురించి అపోలో హాస్పిటల్ నందు ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వాళ్ళు ఓరల్ క్యాన్సర్ డిపార్ట్మెంట్ తరఫున మేము మాట్లాడుతున్నాను. యాజ్ ఎ ఫ్రంట్ లైనర్ ఫిజిషియన్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఓరల్ ఫిజిషియన్స్ ఎనీ ప్రాబ్లం టొబాకో వల్ల వచ్చే ప్రాబ్లం, ఓరల్ క్యాన్సర్స్ అంటే నోట్లో పుండ్లు కానీ గొంతు మార్పిడి వల్ల వాళ్ళు ఫస్ట్ ఈఎన్టీ వాళ్ళ దగ్గరికి ఇట్లా వస్తారు. సో ఒక 3 వీక్స్లో మానకుండా ఉండే నోట్లో పుండ్లు కానీ 3-4 వారాల్లో
గొంతు మార్పిడి తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి మానేయాలి. సో 30% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ అంటే ఉన్న క్యాన్సర్స్ లో 30% పొగాకు వల్లే వస్తాయి. అది ఏ రకంగా వాడటం ద్వారాను కావచ్చు. సో 30% క్యాన్సర్లు మనం నివారించాలంటే ఈ ఒక్క అలవాటు నుంచి మనం దూరంగా ఉండాలి. పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్స్ లో ముఖ్యంగా నోటి క్యాన్సర్, గొంతులో క్యాన్సర్, అన్నవాహిక, కడుపులో క్యాన్సర్, పాంక్రియాస్, లివర్ క్యాన్సర్, కొంతమందిలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది అనేది మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది. సో ఇప్పుడు పొగాకు ఆపడం వల్ల వచ్చే ప్రయోజనాలు అంటే ఎన్ని రోజులు ఒక మనిషి సిగరెట్ తాగడం కానీ పొగాకు కానీ వాడుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి ఎంత తీవ్రమైన ప్రాబ్లం వస్తుంది అనేది చెప్పగలం. సో తగ్గించడం అంటే ఈ అలవాటుని సపోజ్ ఒక 20 సిగరెట్స్ తాగేవాళ్ళు మేము తగ్గించేస్తున్నాము, మాకు 1-2 తాగుతున్నాము అలా చాలా వరకు మనకి చెప్తూ ఉంటారు పేషెంట్స్. కానీ తగ్గించడం వల్ల కొన్ని ప్రమాదాలు అంటే ఈ లంగ్స్ ప్రాబ్లం కానీ గుండె జబ్బులు కానీ తగ్గచ్చు. కానీ తగ్గించడం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గదు. పూర్తిగా మానేయడం అనేది మనకి క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుంది. సో ఎక్కువ సంవత్సరాల నుంచి స్మోక్ చేసే వాళ్ళకి దే ఆర్ హై రిస్క్ ఫర్ క్యాన్సర్ కాబట్టి వాళ్ళకి సెపరేట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు అంటే దే హ్యావ్ టు గో త్రూ ది స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే వాళ్ళలో హై రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్, తర్వాత నోట్ క్యాన్సర్, అదేవిధంగా గొంతు క్యాన్సర్ ఉంటుంది కాబట్టి వీటిని మనం త్వరగా కనుక్కోవడానికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా లాస్ట్ టైం మనం లోలో సిటీ స్కాన్ అనేది లంగ్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేశాము. అదేవిధంగా ఈ రోజు ఓరల్ క్యాన్సర్ డిటెక్షన్ అంటే నోటి పుండు కానీ గొంతులో ఉన్న క్యాన్సర్స్ కానీ కనుక్కోవడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది అపోలో హాస్పిటల్స్ వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎర్లీగా ప్రాబ్లమ్స్ కనుక్కోగలిగితే మనం వాటికి క్యూర్స్ అనేది ఇవ్వగలం. కాబట్టి అందరూ ఈ ప్రోగ్రామ్ ని